ఈ మహా కుంభమేళా అనేది మన సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన సందర్భం. పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబంతో కలిసి ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం చేశారు. ఆయన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్ మరియు స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి పితృదేవతలకు తర్పణాలు వదిలారు. బ్రాహ్మణులకు వస్త్రదానం చేసి ఈ పవిత్ర సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళాలో ఇప్పటివరకు 54 కోట్లకు పైగా భక్తులు పాల్గొనడం విశేషం. ఈ అనుభవాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరూ ఈ పవిత్రతను పంచుకుంటున్నారు. నెట్ఫ్లిక్స్ లో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లకు ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా డబ్బా కార్టెల్ అనే కొత్త సిరీస్ ఫిబ్రవరి 28, 2025 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ లో 5 మధ్యతరగతి మహిళలు టిఫిన్ సర్వీస్ నిర్వహిస్తారు. కానీ అనుకోకుండా డ్రగ్స్ అక్రమ రవాణాలో చిక్కుకుంటారు. సీనియర్ నటి షబానా అజ్మీ, జ్యోతిక, శాలిని పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. హితేష్ భాటియా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. టీజర్ జనవరి 31న విడుదలైంది. ఈ సిరీస్ లో టిఫిన్ డబ్బాలో డ్రగ్స్ రవాణా చేసే మహిళల కథ ఆసక్తికరంగా ఉంటుంది. వీరి సాధారణ జీవితం ఎలా ప్రమాదకరమైన డ్రగ్ కార్టెల్లోకి మారుతుందో ఈ సిరీస్ లో చూడవచ్చు. నెట్ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 28 నుండి డబ్బా కార్టెల్ ను వీక్షించండి. పాండ్యా బ్రదర్స్ గురించి ఎవరికీ తెలియని నిజం చెప్పిన నీతా అంబానీ. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమానురాలు నీతా అంబానీ ఇటీవల పాండ్యా సోదరులు హార్దిక్ పాండ్యా మరియు కృణాల్ పాండ్యాల గురించి తెలియని విషయాలను పంచుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సోదరులు 3 సంవత్సరాల పాటు కేవలం మ్యాగీ నూడిల్స్ తిని జీవించారని ఆమె వెల్లడించారు. అయితే క్రికెట్ పట్ల వారి పట్టుదల మరియు కసిని గమనించి ముంబై ఇండియన్స్ జట్టులో వారికి అవకాశం ఇచ్చామని నీతా అంబానీ తెలిపారు. 2015లో హార్దిక్ ను 10 లక్షలతో కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం అతను జట్టు గర్వించదగిన కెప్టెన్ గా ఎదిగాడని ఆమె పేర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం విడుదల తేదీపై నిర్మాత ఏఎం రత్నం తాజాగా కీలక ప్రకటన చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఈ చిత్రాన్ని మార్చి విడుదల చేయనున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన మిగిలిన షూటింగ్ కూడా త్వరలో పూర్తి చేయనున్నామని వెల్లడించారు. హరిహర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రంపై తన విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది గొప్ప అనుభూతిని అందిస్తుందని తెలిపారు. బెంగళూరులో నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు BWSSB తాగునీటి వినియోగంపై కఠిన ఆంక్షలు విధించింది. వాహనాలను కడగడం, తోట పనులు, నిర్మాణ పనులు, డెకరేటివ్ ఫౌంటైన్లు వంటి అనవసర కార్యకలాపాలకు తాగునీటిని ఉపయోగిస్తే మొదటిసారి 5,000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. పునరావృతమైతే అదనంగా రోజుకు 500 రూపాయలు జరిమానా విధించబడుతుంది. ఈ నిబంధనలు ఉల్లంఘనలను నివేదించేందుకు ప్రజలు 1916 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చు. భూగర్భ జలాల స్థాయిలు తగ్గిపోవడం, తగినంత వర్షపాతం లేకపోవడం వల్ల రాబోయే నెలల్లో బెంగళూరులో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో BWSSB ఈ చర్యలను తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,392 పోలీస్ స్టేషన్లు ఉండగా ప్రస్తుతం 1,001 స్టేషన్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడినట్లు హైకోర్టు గుర్తించింది. మిగిలిన స్టేషన్లలో సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం
అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక సమర్పించాల్సిందిగా సూచించింది. జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై కూడా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సినీ నటుడు మంచు మనోజ్ సోమవారం రాత్రి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తాను మరియు తన సిబ్బంది కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బస చేస్తుండగా పోలీసులు తమ సిబ్బందిని ప్రశ్నించి స్టేషన్కు పిలిపించారని మనోజ్ ఆరోపించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాత్రి 11:15 గంటల నుండి అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. అనంతరం సిఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో మాట్లాడి ఎంబీయూ మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల కోసం పోరాడుతున్న తనను ఇబ్బంది పెట్టడం తగదని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సిఐ ఇమ్రాన్ బాషా స్పందిస్తూ పెట్రోలింగ్ లో భాగంగా హోటల్ సిబ్బందిని మాత్రమే ప్రశ్నించామని, మనోజ్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం లేదని తెలిపారు. హమాస్ సంచలన నిర్ణయం తీసుకుని గాజా స్ట్రిప్ పై తన అధికారాన్ని పాలస్తీనా అధికార యంత్రాంగానికి అప్పగించేందుకు సిద్ధమైందని ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా ఈజిప్ట్ ఒత్తిడితో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు కూడా ప్రభావితం చేశాయని తెలుస్తోంది. 2007 నుండి హమాస్ గాజా ప్రాంతాన్ని పాలిస్తున్నది. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధం, కాల్పుల విరమణ ఒప్పందం మరియు ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వంటి అంశాలు ఈ నిర్ణయానికి దోహదం చేశాయి. ఈ పరిణామం ఇరాన్ సహా ఇతర దేశాల మధ్య మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ పాలస్తీనా సంబంధాల్లో కొత్త దిశను సూచిస్తుంది. గాజా ప్రాంతంలో హమాస్ అధికారాన్ని పాలస్తీనా అధికార యంత్రాంగానికి అప్పగించడం, భవిష్యత్తులో ఇరాన్ పాత్ర ఇజ్రాయెల్ పాలస్తీనా శాంతి ప్రక్రియపై ప్రభావం చూపవచ్చు.